ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి బయలుదేరడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రావడం జరిగింది. మేము తెలంగాణ నుంచి ఎస్పెషల్లీ ఈ అంబేద్కర్ స్టాచ్యూ చూడడం కోసం దూరం రావడం జరిగింది. చాలా మన ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరగడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఇంకా మనకు లోపలికి వెళ్తే అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి చాలా గొప్పగా ఎల్ఈడి బోర్డులలో మరియు ఆర్కిటెక్చర్లో మనం చూపించడం జరుగుతుంది. మిత్రులారా, ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఇంకా విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను అదేవిధంగా మన భారతదేశంలో పాఠ్యాంశాల్లో చేర్చాలని, కరెన్సీ నోటుపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని, ఎందుకంటే ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ భారతదేశంలో 99% ఉన్న జనాభా కోసం తన అహర్నిశలు తన పిల్లలు, తన కుటుంబ జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని త్యాగం చేస్తూ అట్టడుగు వర్గాల కోసం, ఇక్కడ ఉన్న మహిళల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. నిరంతరం తాను విద్యతోనే, జ్ఞానంతోనే పోరాటం చేయడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రక్త చుక్క కారకుండా భారతదేశంలో ఎలాంటి ఒక యుద్ధం చేయకుండా తన జ్ఞానంతోనే ఇక్కడున్న పీడితులకు విముక్తి కలిగించడం కోసం చాలా గొప్పగా తన జీవితాన్ని త్యాగం చేస్తూ మనందరి కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుల్ని ఇక్కడ విజయవాడలో ఇలాంటి గొప్ప అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణం జరగడం అనేది చాలా గొప్ప విషయం. సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బాబాసాహెబ్ జయంతిని ఈ ప్రపంచ జ్ఞాన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఇక్కడ మనం ఇంత దూరం వచ్చి సందర్శించడం చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఇంత దూరం రావడం అనేది చాలా హ్యాపీగా వచ్చాం, కానీ చాలా కొంచెం లేట్గా రావడం వల్ల లోనికి అలవాటు లేకుండా పోయింది. ఏదేమైనా మీకు ఇంత దగ్గరగా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, చాలా గొప్పగా నిర్మాణం చేయడం జరిగింది. అందులో కూడా తన జీవిత చరిత్ర సంబంధించిన చాలా ఆనవాళ్ళు మనకు అందులో దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే, దీని చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి చక్కటి వాతావరణం, లైటింగ్స్ కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఇక్కడున్న ప్రభుత్వం నిర్మాణం చేయడం అనేది మంచి విషయం. ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎక్కడున్న సంబంధించిన మనుషులు అంబేద్కర్ సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన కళ్ళకు కట్టినట్టుగా ఒక నిర్మాణ రూపంలో లోపల స్ట్రక్చర్స్, మనం ఎల్ఈడి తన జీవిత గాథను, తన రాసిన వ్యాసాలు కానీ, పుస్తకాలు కానీ, చదివిన డిగ్రీలు కానీ ప్రతిదీ కూడా తన జీవిత సంఘటనల గురించి చాలా క్లుప్తంగా ఈ అంబేద్కర్ యొక్క విగ్రహం కింద నిర్మాణంలో పడుతుంది. 206 అడుగులతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఏషియా ఖండంలోనే పెద్ద విగ్రహం. ఇలాంటి విగ్రహం దగ్గరికి రావడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. ఇంకోటి, ప్రతి ఒక్కరూ ఈ సందర్శించిన ప్లేస్కి ఇక్కడికి వస్తే మనం ఎన్నో డబ్బులు టికెట్ అనుకుంటాం, కానీ 5 రూపాయల టికెట్ మాత్రం ఇక్కడ లోపల రావడానికి కోసం. కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సందర్శించి అంబేద్కర్ ఒక జీవిత చరిత్రను తెలుసుకుంటే, డాక్టర్ బాబాసాహెబ్ ఒక జీవిత చరిత్ర తెలుసుకుంటే మన జీవితాల్లో చాలా మార్పులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలే కొనియాడుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. ప్రపంచ దేశాల్లో వివిధ శాస్త్రవేత్తలు ఉన్నారు, వివిధ రకాల సైంటిస్టులు ఉన్నారు. ప్రతిదీ కూడా ఎంతమంది శాస్త్రవేత్తలు పుట్టినా కానీ ప్రపంచ జ్ఞాన దినోత్సవం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పడం జరిగింది. ప్రపంచ జ్ఞానిగా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తన గురించి మీకు ఎంత చెప్పినా, నిలబడి ఎంత చెప్పినా అది ఇసుక రేణువంత సరిపడదు. మీరు కళ్ళకు కట్టినట్టుగా మీకున్న సమయంలో కొంచెం సమయాన్ని కేటాయించి అంబేద్కర్ గురించి తెలుసుకోండి. మన విజయవాడలో కానీ మంచి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేయడం జరిగింది. తన గురించి గొప్పగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకో ప్రదేశంలో కలుద్దాం. బాయ్. జై భీమ్.